హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వెల్గస్ వీడియోస్లోకి స్వాగతం. ఈరోజు అయితే పొంగనాలు మార్నింగ్ టిఫిన్ అయితే పొంగనాలు చేసుకుందాం రండి. పొంగనాలు అంటే ఆయిల్ ఎక్కువ అనుకోవద్దు, కాస్త ఆయిల్ వేసుకొని దానికి బియ్యం పిండి అయితే నానబెట్టుకొని 3 గ్లాసుల బియ్యంకి అయితే 2 గ్లాసు మినపప్పు వేసుకొని నానబెట్టుకున్నాను. రాత్రి నైట్ అంతా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకుని ఇంకా అది నైట్ అంతా పుల్లగా అయిపోతుంది, ఇంకా కాస్త పైకి ఉబ్బుతుంది అన్నమాట మినబెల్లు వేసుకున్నామంటే. ఇంకా అదైతే బాగా పొంగింది. దాంట్లోకి ఇంకా కొద్దిగా సోలా పొడి 1 స్పూన్ సోలా పొడి వేసుకొని ఉప్పు కారం అంటే పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకొని ఇంకా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డలు అవన్నీ తరిగి పెట్టుకొని కొత్తిమీర కాస్త లైట్గా తరిగి పెట్టుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా పిండిలో కలిపేసుకొని మనము పొంగనాలు వేసేసుకుందాము. ఉప్పు వేసుకొని పిండి అయితే కలిపి పెట్టుకున్నాము. సోలా పొడి వేసి దీంట్లోకి అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, మనకు తగినన్ని కొత్తిమీర తరిగి పెట్టుకున్నాము. ఇవన్నీ వేసేసి కలుపుకున్నాము. ఉల్లిగడ్డలు వేసేసి కలుపుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని పొంగనాలు అయితే వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మనకి ఎన్ని ఉల్లిగడ్డలు కావాలో అన్నీ మిక్స్ చేసుకొని వేసుకోవాలి. జయశ్రీ కర్రా జల్ల బయట వచ్చి అలా చక్కెర డబ్బా కడిగి పెట్టింది చూడండి. ఏం డబ్బా చక్కడిది టిఫన్ కడిగి పెట్టినాడా? పొంగనాలు అయితే వేసేసుకుందాం. గుంత పొంగనాలు పిండి జారుగా కలుపుకొని అన్నిట్లో కాస్త వేసుకొని కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇలా అయింది, కాస్త తిప్పేసుకుందాం. ఇలా దబ్బలం సహాయంతో లేదంటే చాకుతో అయినా తిప్పుకోవచ్చు. చాలా ఈజీగా తిరిగిపోతాయి అన్నమాట. అంతేనండి, కాసేపు ఉంటే మరి తిప్పేసుకొని చూసుకున్నాం. కాస్త మగ్గనిద్దాం. మళ్ళీ టర్న్ చేసుకున్నాం. ఓకే, అయిపోయాయి. ఇంకా వీటిని అయితే తీసేసుకుందాం.
మళ్ళీ ఇంకో వైపు వేసుకున్నాను, ఇంకో వైపు వేసుకున్నాను. దీంట్లోకైతే పచ్చిమిరపకాయలు బుడ్డలు చెప్పాను, ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గబెట్టుకొని మిక్సీ కాకుండా ఎనుపుకున్న చట్నీ, పల్లి చట్నీ అన్నమాట. దోశలకి చాలా బాగుంటుంది. దోశలు కానీ పొంగనాలు కానీ దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సరే, మీరు ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తాను. తినండి, మీకోసమే. సూపర్, చాలా బాగుంది. ఇలాంటి రెసిపీ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.